వెల్కమ్ టు జస్ట్ మంచి జీసస్. కీర్తన 26:8. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించనంటూ దావీదు మహారాజు దేవుని ఎడల ఉన్న భక్తి శ్రద్ధలను దేవునితో మనవి చేయడం జరిగింది. రతన్ టాటా గారు ఈ భూమి మీద 3 ప్రదేశాల గురించి మాట్లాడటం జరిగింది. ఒకటి హాస్పిటల్, ఆరోగ్యం కన్నా మెరుగైనది ఏదీ లేదని ప్రజలు తెలుసుకుంటారని. 2 జైల్, స్వేచ్ఛ ఎంత విలువైనదో తెలుసుకుంటారని. 3 సిమెట్రీ, జీవితము శాశ్వతం కాదని శ్మశాని వాటిక నేర్పుతుందని ఆయన మాట్లాడటం జరిగింది. కానీ దావీదు మహారాజు ఈ భూలోకంలో ఏ ప్రదేశం గురించి మాట్లాడటం లేదు, కానీ దేవుని యొక్క తేజో మహిమ, దేవుని యొక్క వెలుగు నిలిచే స్థలము వంటి దేవుని యొక్క సన్నిధిని గురించి, దేవుని యొక్క మందిరాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుడు ఉన్న చోట ఆరోగ్యము, శక్తి, సమాధానము, స్వేచ్ఛ, పరలోక భాగ్యము కలుగుతుంది. కాబట్టి దావీదు వలె దేవుని యొక్క నామాన్ని కనపరచుదుము గాక. ఆమేన్.